విక్కీ అయితే చైత్రని తీసుకొని కారులో వస్తూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే విక్కీ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, ఏంటి ఇప్పుడు చైత్రని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని విక్కీ ఇలా అంటూ ఉంటాడు, చైత్ర అబోర్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది, చైత్రను ఆపడానికి హాస్పిటల్కి వెళ్ళాను పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అలాగే బాబాయ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక విక్కీ అయితే అది చేయడం చాలా పాపం కదా, అందుకే అలా చేయకుండా ఆపాను పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర ఇలా అంటూ ఉంటుంది, ఆ పాపం తగిలితే నాకే తగులుతుంది కదండి, విక్కీ పద్మావతి వీళ్ళిద్దరూ విడిపోతారు, వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం నేను అసలు చూడలేకపోతున్నాను, అందుకే ఈ పని చేయడానికి నేను సిద్ధమయ్యానని చెప్పి చైత్ర అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పద్మావతి అయితే అలా మౌనంగా చైత్ర విక్కీ వైపు అయితే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా ఇంతలో చైత్రకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అలా పడిపోబోతూ ఉంటుంది. పడిపోబోతూ ఉంటే విక్రమాదిత్య వెళ్ళి చైత్రని పట్టుకుంటాడు. ఇక చైత్ర అయితే విక్కీ ఒడిలో పడిపోతుంది. విక్కీ అయితే ఏం చేయాలో తెలియక చైత్రని అలా పట్టుకొని ఇక తనకి స్పృహ కోల్పోతే తన్నైతే ఎత్తుకుంటాడు. ఇక పద్మావతి ముందే విక్కీ తనని ఎత్తుకోవడంతో పద్మావతి అయితే ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.